ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కుల గణన ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద కుల గణన విజయవంతంగా నిర్వహించారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కుల గణన చేపట్టనున్నారు. దీంతో ప్రతి సచివాలయం పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ కుల గణన ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ సమయంలో ఎవరైనా వివరాలు నమోదు చేయకపోతే ఆ తర్వాత కూడా అవకాశం కల్పించనున్నారు. అయితే ఆన్లైన్లో వివరాలు సేకరించాల్సి ఉండగా మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. రైట్, మొత్తంగా ఏపీలో కుల గణన ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి దానికోసం సపరేట్ యాప్ను కూడా తయారు చేస్తుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి కుల జన గణన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల సాయంతో ఈ కుల గణన చేపట్టబోతూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా అనేక బీసీ సంఘాలు అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నాయి. తమ జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన రిజర్వేషన్లు తమకు రావడం లేదు. ఆ విధంగా రావాలంటే ఖచ్చితంగా బీసీ కుల గణన జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రక్రియ 10 రోజుల పాటు జరగనుంది. అంటే ఈ నెల 28 వరకు కూడా ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్ లో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉన్నారు, ఏ కులము ఏంటి అనే అన్ని వివరాలను కూడా ఆన్లైన్ లో నమోదు చేయబోతున్నారు. ఎక్కడైనా ఆన్లైన్ లో నమోదు చేయడానికి సిగ్నల్స్ ప్రాబ్లము, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే మాత్రం అక్కడ ఆఫ్లైన్ లోనే వారి పేర్లు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సచివాలయానికి వచ్చిన తర్వాత వాటిని ఆన్లైన్ లో ఎంటర్ చేసే ప్రక్రియ చేపట్టారు. అయితే మరోవైపు చాలా మంది వాలంటీర్లు కావచ్చు, సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోతే అలాంటి వారందరూ కూడా ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళ వివరాలు చెప్తే నమోదు చేసుకుంటారని రెండో ఆప్షన్ కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ కుల జన గణనకు సంబంధించి బీసీ సంఘాలన్నీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ గానే ప్రభుత్వం చేపడుతుంది తప్ప దీంట్లో చిత్తశుద్ధి కనిపించట్లేదు. ఎందుకంటే ఒక 10 రోజుల కాలంలో కులగణన చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందులోనూ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారి వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది పూర్తి స్థాయిలో కులగణన చేపట్టాలి అంటే. కాబట్టి ఇదే ప్రభుత్వము బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, బ్యాక్ బోన్లు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శించి ఉంటే వచ్చిన ఏడాదిలోనే మొదలుపెట్టి ఉంటే 2 ఏళ్ల లోపల పూర్తి అయ్యుండేది. ఇప్పుడు ఎన్నికలు మరో నెలన్నరలో ఎలక్షన్స్ పెట్టుకుని ఇప్పుడు కుల గణన చేపడుతున్నామంటున్నారు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ స్టంటే తప్ప మరొకటి కాదు. రాబోయే ప్రభుత్వాలైనా చిత్తశుద్ధితో బీసీ కుల గణన చేపట్టాలి. తద్వారా తమకు రావాల్సిన రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ పొందే అవకాశం ఉంటుందని మరోవైపు బీసీ సంఘాలు చెప్తూ ఉన్నాయి. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.